సో చాలామంది నా డిఎమ్స్లో అడుగుతున్నది 6 మంత్స్ నుంచి బేబీకి ఎటువంటి ఫుడ్స్ పెట్టొచ్చు, అసలు బేబీకి వాటర్ ఇవ్వచ్చా, ఇస్తే ml ఆఫ్ వాటర్ ఇవ్వాలి అనే క్వశ్చన్స్. సో మీ అందరి కోసం ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. 6 మంత్స్ నుంచి బేబీకి సాలిడ్ స్టార్ట్ చేయొచ్చు, కానీ స్లోగా స్టెప్ బై స్టెప్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ 3-4 డేస్లో రైస్ సెర్లాక్ ఆర్ హోమ్ మేడ్ రైస్ పౌడర్తో స్టార్ట్ చేయండి. జస్ట్ 2 or 3 స్పూన్స్ ఎనఫ్. అబ్జర్వ్ చేయండి బేబీని ఫస్ట్. బేబీకి ఏమైనా ఎలర్జీ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, లైక్ ర్యాష్ ఆర్ వామిటింగ్ అంటే ఇమీడియట్లీ స్టాప్ చేయండి. నెక్స్ట్ ఫ్యూ డేస్ మూంగ్ దాల్ వాటర్, యాపిల్ ప్యూరీ కానీ, క్యారెట్ ప్యూరీ కానీ, స్వీట్ పొటాటో ప్యూరీ కానీ, ఇలా ఒక్కొక్కటి 3 రోజులు ఇంటర్వెల్తో ట్రై చేయండి. ఆల్వేస్ స్టీమ్ చేసి బ్లెండ్ చేయండి, రా ఇవ్వకండి. వాటర్ 6th మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, కానీ చిన్న క్వాంటిటీలో. ఈచ్ మీల్ తర్వాత 2-3 సిప్స్ చాలు. డేలో టోటల్ 60 to 100 ml వాటర్ ఎనఫ్ అనమాట. సాల్ట్ కానీ, షుగర్ కానీ, హనీ కానీ ఇవి ఇవ్వకూడదు 1 year వరకు. ఆల్వేస్ ఫ్రెష్గా ప్రిపేర్ చేయండి. రిఫ్రిజరేటర్ ఫుడ్ అవాయిడ్ చేయండి. బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మెయిన్ ఫుడ్గా కంటిన్యూ చేయండి. ఇవి ఫాలో అయితే బేబీకి డైజెషన్ స్మూత్గా ఉంటుంది, గ్రోత్ అండ్ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను 7 days ఫుల్ బేబీ ఫుడ్ చార్ట్ టైమింగ్ అండ్ క్వాంటిటీతో. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఫుడ్ పెట్టిన వెంటనే వాటర్ ఇవ్వకండి. అట్లీస్ట్ ఒక 10 minutes ఆర్ ఒక 20 minutes అన్న వెయిట్ చేసి ఆ తర్వాత వాటర్ ఇవ్వండి. సో అప్పుడు బేబీకి అనేది మంచిగా డైజెషన్ అవుతుంది అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే అలాగే చేస్తాను. సో నా బేబీ ఇప్పుడు 1 year, సో తనకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు వరకు. సో అందుకని నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం, హెల్దీ బేబీ ఫుడ్ ఐడియాస్ కోసం ఫాలో అమ్మ ప్రయాణం 27. Thank you.